ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి దేవుని యొక్క మాటలు ఎంతో స్థిరమైనవి, బలమైనవి. నిశ్చయంగా ఆయన తన వాట చేత, తన వాక్కు చేత మనం పడి ఉన్న గుంటలో నుండి మనం లేవనెత్తే దేవుడు కనుక దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని మాటలను చదువుతూ ధ్యానిస్తూ, రెండోదిగా వాగ్దానములను రిసీవ్ చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడుతుండగా దేవుడు ఇంకా అనేకమైన కార్యాలు మన జీవితాలలో ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఆమేన్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. చదువుకున్నాం కదా. ఈ సమయంలో ఏమని ప్రభు మాట్లాడుతున్నాడు? ఈ ఉదయ కాలానికి ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి తల్లిదండ్రులమైన మనము అనేక విషయాల్లో చెడ్డవారిముగానే ఉంటినప్పటికీ, కఠినులముగానే ఉండినప్పటికీ మనము మన పిల్లలకి మంచి ఈవులను ఇవ్వటము మనం ఎరిగి ఉన్నామంట. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉన్నారు. మీ పరలోకమందున్న తండ్రి ఎంతో శ్రేష్ఠుడు, ఎంతో మంచివాడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు. నిశ్చయంగా తనను అడిగే వారికి, తనను సమీపించే వారికి ఎంతో నిశ్చయంగా శ్రేష్టమైన మంచి ఈవులను ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఇచ్చే దేవుడు అని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ప్రభు మనకిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒకవేళ పోరాటాలు, ప్రతికూలతల సమస్యలు ఎదుర్కొంటూ టైర్డ్ అయిపోయినట్టుగా, వెక్స్ అయిపోయినట్టుగా, ఇక నా వల్ల కాదు, ఎంతకాలం ఈ పోరాటం, ఎంతకాలం ఈ యొక్క బలహీనతల మధ్యలో నేను జీవించాలి, ఎంతకాలం ఈ యొక్క శ్రమను, అవమానాన్ని నేను భరించాలని ఒకవేళ వేదనతో ఉన్నావా? ఈ ఉదయకాలం ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకమందున్న తండ్రి ఆయన ఎంతో మంచివాడు, ఆయన ఎంతో ఘనుడు. ఆయన ఏం చేయబోతున్నాడు నీ జీవితంలో అంటే నిశ్చయముగా మంచి ఈవులను ఇయ్యబోతూ ఉన్నాడు. ఆమేన్. నీ పిల్లలకి రొట్టెలను ఇస్తున్నావు, చేపలను పెడుతున్నావు, గుడ్లను పెడుతున్నావు, ఆరోగ్యకరమైన పండ్లను పెడుతున్నావు, వారికి కావలసిన వస్త్రములను, వారికి కావలసినటువంటి సదుపాయములు ఎన్నో నువ్వు కలగజేస్తూ ఉన్నావు. అయితే మరి నీ దేవుడు నీకన్నా ఎంతో మంచివాడు, నీకన్నా ఎంతో ప్రేమించేవాడు, నీకన్నా ఆయన లోక ప్రజలందరినీ ఎంతగానో ఆశీర్వదించాలని ఆశ కలిగిన దేవుడు, మనకి నిత్య రాజ్యం ఇవ్వాలని తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకం కొరకు ఇచ్చివేసిన తండ్రి ఎంతో నిశ్చయంగా నీకు అక్కరగా ఉన్న సమస్తాన్ని ఈ లోకంలో దయచేయబోతూ ఉన్నాడు. ఆమేన్. మీరు చెడ్డవారై అనేక విషయాల్లో బలహీనులై తప్పిపోతూ పడిపోతూ ఉన్న మీరే మీ బిడ్డలకి శ్రేష్టమైనవి ఇవ్వాలి అని తెలిసి ఉన్నప్పుడు మరి మీ అందరి కోసం నేను ఇంకా ఎంతో శ్రేష్టమైన మంచి ఈవులను ఇవ్వక తప్పుతానా అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన తప్పక నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు, ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు, కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి, సంవత్సరాలుగా వాదించబడుతూ కొనసాగుతున్నటువంటి నీ కోర్టు కేసుల విషయమే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. భూతగాథల విషయమే చక్కని పరిష్కారాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దీవారాత్రం ఆయన కోసం నువ్వు కనిపెడుతున్నావు, ప్రార్థిస్తూ ఉన్నావు. భూప్రజల కోసం నువ్వు ఎదురు చూడట్లేదు, కానీ దేవాది దేవుని సముఖంలో కనిపెడుతున్నావు. నిశ్చయంగా నీకు మేలును, మంచి ఈవిని ప్రభు దయచేయబోతూ ఉన్నాడు. ఆమేన్. కనుక ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో. ఇంతకాలం వేచి ఉన్నావేమో, ఇంతకాలం ప్రార్థిస్తూ ఉన్నావు, లేదా ఎప్పుడో నువ్వు బలహీనమైపోయి నీరు గారిపోయి ఇక మా వల్ల కాదు అని సోలిపోతూ ఉన్నావేమో. లేదు, నీ దేవుడు నీ జీవితంలోకి అద్భుతం చేయబోతున్నాడు. మంచి ఈవిని ఆయన నీకు దయచేయబోతున్నాడు, నీకు ఇవ్వాలి అని ఆయన ఎరిగే ఉన్నాడు. కాబట్టి సమయం ఆసన్నమైనది. సంతోషంగా ఇక నువ్వు సిద్ధపడు. నీ ధూళిని దులిపివేసుకో, నీలో ఉన్న నిరాశను దులిపివేసుకొని ప్రభు కోసం నిలబడు. ఇంకా ప్రార్థించు. దేవుడు నిశ్చయంగా నీ హృదయ వాంఛలను నెరవేర్చబోతున్నాడు. నీ కోరిక యావత్తు ఆయన చిత్తానుసారంగా నెరవేర్చబడబోతూ ఉంది. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని ఎత్తిపట్టి అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రంలయ్యా. శ్రేష్టమైన ఈవులను ప్రభా పరలోకమందున్న తండ్రివి నీవు మాకు ఇయ్యనెరిగి ఉన్నావు. ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహించదని సెలవిస్తూ ఉన్నావు. నీ ప్రియ బిడ్డలందరూ ప్రభా ఎవరెవరి అక్కరతో ఉంటున్నారో, ఏ బలహీనతలో ఉంటున్నారు, ఏ సమస్యలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకొని వారందరికీ ప్రభా మంచి ఈవులను దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మను దయచేయమని అయ్యా, ప్రార్థనా జీవితం దయచేయమని అయ్యా, ఉపవసించి నీ సముఖంలో
మొరపెడుతుండగా అయ్యా మంచి ప్రార్థన అవసరతలన్నీ యేసు నామంలో నెరవేర్పు జరుగును గాక. నీ చిత్తానుసారంగా వారి ప్రతి నాయన ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం. నిరుద్యోగాల నుండి విడుదలియండి ప్రభా, మంచి ఉద్యోగము దయచేయండి అయ్యా. బిజినెస్లను దీవించండి అయ్యా. ఆర్థిక స్థితిగతులు అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఇకను ఆశీర్వదించండి ప్రభా. అప్పుల పాలైన బిడ్డలు యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. గర్భఫలం లేని బిడ్డలు యేసు నామములో వారి గర్భాలు తెరవబడును గాక అయ్యా. అబార్షన్స్ చేయించు దయ్యములు కాలిపోవాలి ప్రభా. యేసు నామములో స్త్రీలలో ఉన్న ప్రతి బలహీనత కొట్టివేయబడాలి. పురుషుల్లో ఉన్న సమస్యల నుంచి విడుదల, దీర్ఘకాలిక రోగముల నుండి విడుదల, మరణకరమైన వ్యాధుల చేత పీడించబడుతున్న బిడ్డలకు యేసు నామములో విడుదల, స్వస్థత కలుగును గాక. దీర్ఘాయుషుని బిడ్డలకు దయచే, మంచి ఆరోగ్యము దయచే, మరణ పడకలు కొట్టివేయబడాలి. రోగశయ్య యేసు నామములో తీసివేయబడును గాక అయ్యా. ప్రతి వారిని ఆత్మతో నింపండి. కుటుంబాల్లో సమాధానము దయచే, ఉత్సాహమును దయచే, నిన్ను బట్టి ఆనందించే కృప నీలో ప్రభా. అనుదినం నువ్వు మాట్లాడుతుండగా నీ వాగ్దానముల విషయమే నీ సముఖంలో ఇదిగో ధైర్యముతో నీ బిడ్డలు నింపబడాల. ప్రతి కుటుంబంలో నీ వెలుగు ఈ ఉదయకాలం ఉదయించునుగాక. యేసు నామములో నీ గ్లోరీ దిగునుగాక అయ్యా. నీ మహిమను ప్రభా ప్రసరింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంధకార చీకటి శక్తులని లయపరచబడాలి. నీ బిడ్డలందరినీ ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపరచండి. నీ సముఖానికి నడిపించబడే ఉన్నతమైన స్థితి కొరకు అనుదినము ప్రభా మమ్మల్ని సరిచేయండి ప్రభా. దిద్దుబాటు చేయండి అయ్యా. మమ్మల్ని కట్టండి ప్రభా, పరిశుద్ధపరచండి అయ్యా. ఈ ఉదయకాల సమయం ప్రభా మరి అతి శ్రేష్టమైన రీతిలో తండ్రి అయ్యా నీ బిడ్డలు ఎవరెవరు ఏ సమస్యలతో అక్కరతో ఉన్నారో ప్రతి వారి అక్కలు తీర్చబడాలి. ప్రాముఖ్యంగా ఆత్మీయంగా ఎన్ని కుటుంబాలు ఇంకా రక్షణ పొందిన వారు ఉంటున్నారు, రక్షణ కార్యం జరుగును గాక. ప్రతి బిడ్డను ఆయన మారు మనసగిన ఫలములు ఫలించే కృప కలుగును గాక. ఇంకా ఆత్మీయంగా ఉజ్జీవింపచేయండి, బలపరచండి. బిడ్డలందరి జీవితాల్లో ఘనమైన కార్యములు చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీస్నైనా సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. ఈ సంవత్సరం దయా కిరీటం వారికి ధరింప చేయబడాలి. అటు బిడ్డను దీర్ఘాయుష్తోను మంచి నాయన కుటుంబ జీవనం ఇంకనూ ప్రభా సంతోషకరంగా దయచేయండి, బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్.